నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ప్రేక్షకులకి ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ అల్లాపూర్ కట్టమైసమ్మ ఆలయంలో బతుకమ్మ సంబరాలు. హాజరైన బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ బంగారు శృతి. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలంలో రైతు వేదికలను సందర్శించిన ప్రశాంత్ జీవన్ పాటిల్. అసంపూర్తిగా ఉండడంతో అధికారులు ప్రజాప్రతినిధులపై మండిపాటు. మక్తల్ మండలంలో భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులు వెంటనే పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య. కరోనా మహమ్మారి వలన కొద్ది నెలల నుండి ప్రజలు ఎలాంటి పండుగను జరుపుకోవడం లేదు. ఆవేదన వ్యక్తం చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కుమారస్వామి. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అఖిలపక్ష రైతు విజయోత్సవ మోటార్ సైకిల్ ర్యాలీ. పాల్గొన్న రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు. రైట్గా డీటెయిల్స్ చూస్తే జూబ్లీ హిల్స్ అల్లాపూర్ కట్టమైసమ్మ ఆలయంలో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా ఆటపాటలతో నిర్వహించారు. బీజేపీ సీనియర్ లీడర్ రఘురాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ బంగారు శృతి పూజలు చేసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈసారి కూడా రావడం జరిగింది. ఆమె యాక్చువల్గా స్వీట్లో తులాబలం చేద్దాం అనుకున్నాము. మా పార్టీలో కొంతమంది నాయకులు ఏంటంటే ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఈ తులాబాలు వద్దన్నందుకు ఏంటంటే స్వీట్స్ తోటే ఆడు వచ్చినందుకు ఈ బతుకమ్మ వస్తున్నా స్వీట్స్ తోటి సన్మానం చేస్తున్నాము. సుధమ్మ గారు మాట. కట్టమైసమ్మ గుడికి బోరబండలో రావడం జరిగింది. ఈ గుడికి చైర్మన్ అయిన రఘురాజ్ గారు నన్ను ఇన్వైట్ చేశారు. చాలా సంతోషం వేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ గుడిలో ఉన్న వాళ్ళు అమ్మవారి కట్టమైసమ్మ దీవెనలు ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే విజయదశమికి సుఖశాంతులతో ఉండాలి మరియు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ అమ్మవారి దయ అందరి మీద ఉండాలి. అందరూ కూడా సుఖశాంతులు ఉండాలి. అమ్మవారి దయతోని ఈ దసరా తర్వాత ఏ కోవిడ్ మహమ్మారి మనందరినీ కూడా భయభ్రాంతులు చేస్తుందో అది కూడా తొలగిపోవాలని కోరుతూ ఆ అమ్మవారి ఆశలతోనే ఇక్కడ ఉంచినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇక నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలంలో ఉన్న రైతు వేదికలను ప్రశాంత్ జీవన్ పాటిల్ సందర్శించారు. మండలంలో ఉన్న 6 రైతు వేదికలలో అసంపూర్ణంగా ఉన్న మదనాపురం, కుర్మేడు గ్రామ పంచాయతీ సర్పంచ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా రైతు వేదికలు దాదాపు పూర్తి అయ్యే దశలో ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. జిల్లాలోని చింతపల్లి మండలంలో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదిక కట్టడాలలో వెనకపడడంతో అధికారులు ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. మూమెంట్ లేదు ఇది అసలు. ఇది ఇప్పుడు సోమవారం అంటే ఆయన అక్కడ ఆయన జిల్లాలో అంతా వాటర్ అయింది. సో సిట్టింగ్ కూడా వస్తే మరి ఇది కూడా కనెక్షన్ వారి 25 కంప్లీట్ అయినాయి. మిగతా కూడా ఒక 10-12 వరకు ఆల్మోస్ట్ సిట్టింగ్ అండ్ రూఫింగ్ కొరకు పెండింగ్ ఉన్నాయి. అది కూడా నేను పరిశీలన చేశాను. ఇది చింతపల్లి మండలంలో 2-3 ఉన్నాయి. క్లస్టర్స్లో నిన్న వరకు సుమారుగా 125 కంప్లీట్ అయినాయి. మిగతా కూడా ఒక 10-12 వరకు ఆల్మోస్ట్ సిట్టింగ్ అండ్ రూఫింగ్ కొరకు పెండింగ్ ఉన్నాయి. అది కూడా నేను పరిశీలన చేశాను. ఇది చింతపల్లి మండలంలో 2-3 ఉన్నాయి. తర్వాత చందంపేట మండలం కూడా 3 ఉన్నాయి. అది కూడా అయిపోతుంది. ఇది మనకు నెక్స్ట్ 1 or 2 days లోపల. తర్వాత మనకు చాలా ఊర్లు ఇప్పుడు పల్లె ప్రకృతి వనం గురించి కూడా ఏర్పాట్లు అయినాయి. కానీ ఈ సంవత్సరం అయితే కొద్దిగా పెద్ద వర్షంతోనే ఇది మనకు కొంత అయితే మనకు పెట్టిన మొక్కలకి నష్టం జరిగిన చోట్ల తప్పకుండా బదిలించేసి అది వేరే మొక్కలు కూడా పెట్టాలి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనకు అన్ని రైతు మనకు అయిన తర్వాత మనకు గౌరవ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా 29 నాడు ధరణి లాంచింగ్ అవుతుంది. ఆ నేపథ్యంలో అన్ని తహసీల్దార్ ఆఫీసెస్ కూడా ఇది ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇది ఇంతగా చింతపల్లి తహసీల్దార్ ఆఫీస్ చూసాను ఇది. సో ప్రజలకి రైతులకి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఒక స్మూత్ ఎక్స్పీరియన్స్ కలిగే దిశగా ఇప్పుడు
కన్సర్న్ ఆర్డీఓస్లు కన్సర్న్ తహసీల్దార్స్లు పనిచేస్తూ ఉన్నారు. అక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఏర్పాటు అవుతున్నాయి. అదే పద్ధతిలో మనకు 29 నాడు మనకు ధరణి పోర్టల్ లైవ్ అయిన తర్వాత మనకు ధరణి పోర్టల్లో మ్యూటేషన్స్ అండ్ రిజిస్టర్తో పాటు రెవెన్యూ ఆఫీసర్స్, ఎంపీడీస్ వాళ్ళు కూడా పరిశీలన చేస్తున్నారు. ఎక్కడ మనకు ఇటువంటి క్వాలిటీ విషయంలో ప్రాబ్లమ్ వస్తే తప్పకుండా దీని మీద కూడా మనం చర్య తీసుకున్నాం. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ప్రకటించడంతో పాటు ఉన్న కొద్దిపాటి పంటకు మద్దతు ధరలను సైతం వెంటనే ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య డిమాండ్ చేశారు. మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఎన్నికలు ఉన్నందున వరదల్లో చిక్కుకున్న వారికి 10,000 ఆర్థిక సహాయం అందించారని, రైతులను గాలికి వదిలేశారని మండిపడ్డారు. మోసగించాలి, మార్కెట్ పేరు మీద దోచుకోవాలనే దుర్బుద్ధున్న రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని, తెలంగాణ ప్రభుత్వం లాంటి ప్రభుత్వాలు కొన్ని ఈరోజు వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మరి భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తున్నది. మరి ఈరోజు తెలంగాణలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజానికానికి తెలిస్తే ఈ ప్రభుత్వం సమాధానం చెప్పలేని స్థితిలో ఉండి ఎదురుదాడి ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తున్నది. ఈరోజు నిన్న కాక మొన్న దుబ్బాక ఉప ఎన్నికల్లో ఒక సాధారణ కార్యకర్త బీడీ కార్మికులకు ఇచ్చే పింఛన్లో 1,600 రూపాయలు కేంద్రాన్ని అని చెప్తే దాన్ని పట్టుకొని నిరంతరం అరిచే హరీష్ రావు, మరి ముఖ్యమంత్రి అల్లుడు మేనల్లుడు హరీష్ రావు ఈరోజు నానా యాగి చేస్తున్నాడు. ఆ దుబ్బాక పాత బస్సుల దగ్గర వచ్చి మరి చర్చకు సిద్ధమా అని సవాల్ చేస్తున్నాడు. అయ్యా మేము కూడా చర్చకు సిద్ధమా అని చెప్పి హరీష్ రావు గారిని, కేసీరావు గారిని, కేసీఆర్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా నీవు తెలంగాణలో ఎన్నికలైనబడే 2014లో టీఆర్ఎస్ గెలిస్తే మొట్టమొదటిసారి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేస్తానది నిజమా కదా? అదే దుబ్బాక పాత బస్సుల దగ్గర చర్చకు నువ్వు గాని, నీ మామ గాని, నీ బామర్ది గాని, లేదా నీ మరదలు గాని రావడానికి దమ్ముందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. అంతేకాదు మరి ఎంబడే దళితులైతే ముఖ్యమంత్రి చేయలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు. మరి దళితులకు 3 ఎకరాల భూమి అందరికి ఇచ్చిన విషయం ఉంటే అదే దుబ్బాక పాత బస్సు దగ్గర చర్చకు భారతీయ జనతా పార్టీ సిద్ధం. నువ్వు సిద్ధమా, నీ పార్టీ సిద్ధమా, నీ ప్రభుత్వం సిద్ధమా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. అంతేకాదు 2017లో అంటే 2018 శాసనసభ ఎన్నికల ముందు మరి కేసీఆర్ గారు ఏ రైతు అడగకుండా కూడా మరి ఏకపక్షంగా టీఆర్ఎస్ భవన్ లో ఇక వరంగల్ నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కుమారస్వామి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత వైభవంగా జరుపుకునే పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ, దసరా అని, కరోనా మహమ్మారి వలన కొద్ది నెలల నుండి ప్రజలు ఎలాంటి పండుగను జరుపుకోవడం లేదని తెలిపారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వలన రైతులు, ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఇప్పటికైనా దుర్గామాత అమ్మవారి దయ వలన కరోనా వ్యాధి తొలగిపోయి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నానని సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తోట నరసింహారావు మరియు ఛాంబర్ ఆఫ్ సభ్యులు పాల్గొన్నారు. నేను దిట్టి కుమార్స్వామి, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. ఈరోజు మనం భారతదేశంలో కానీ మన తెలంగాణలో ప్రత్యేక పండుగ జరుపుకునే ఆడపడుచులు సద్దుల బతుకమ్మ మరియు రేపు దసరా పండుగ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన, నా పక్షాన వరంగల్ ప్రజలకు, రైతులకు, మరి కార్మికులకు, వాణిజ్య పారిశ్రామిక వర్గాలందరికీ సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పండుగ అన్నది ఏదైతే మనం జరుపుకుంటున్నామో మన తెలంగాణ ప్రత్యేక పండుగ, మనం ఆడపడుచుల పండుగ. అదేవిధంగా మన దసరా పండుగ భారతదేశంలో మనం అందరం జరుపుకునే పండుగ. మైసూరులో పెద్ద పండుగ జరుపుకునే విధంగా మొదటి ఉన్నది. దాని ప్రకారంగా మన సాంప్రదాయ ప్రకారం ఈ పండుగలు జరుపుకుంటాం. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నది వాస్తవంగా ఇప్పటికీ కనీసం 70 సంవత్సరాలు దాటుతున్నది వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అదేవిధంగా మన వరంగల్ మార్కెట్ ఏదైతే వ్యవసాయ మార్కెట్ ఉందో 1933 భారతదేశంలో మొట్టమొదటి రెగ్యులేటెడ్ మార్కెట్. దీని మీద మన కనీసం ఒక 50,000 మంది జీవనోపాధి పొందుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మొన్న
ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వ్యవసాయ మార్కెట్లు ఎటుపోవు యథావిధంగా లైసెన్సులు ఇస్తా అని తెలియపరిచినందుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన మన వ్యాపార వర్గ వాణిజ్య పక్షాన కార్మికుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నమస్కారం తెలియజేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా మన ఈ పండుగలు జరుపుకునే ఏదైతే చెడు మీద మంచి గెలవడం అన్నది మనకు తెలిసిన సాంప్రదాయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి చేసేదానికి మనం పాటుపడాలని కోరుతూ, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మన రాష్ట్ర ఐటీ మరి పురపాలక శాఖ మంత్రులు ఈ యొక్క మొన్న జరిగిన ప్రకృతి విలయతాండం ఏదైతే ఉన్నదో హైదరాబాద్ కానీ మన మిగతా జిల్లాలు కానీ వారు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు 500 కోట్లు కేటాయించినందుకు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అఖిలపక్ష రైతు విజయోత్సవ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ మోటార్ సైకిల్ ర్యాలీలో రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు రెబ్బటి రాజేందర్ యాదవ్, కంతి రమేష్, చింతకుంట శంకర్లు మాట్లాడుతూ రైతులు దీక్ష పట్టుదలతో గల్లీ నుండి జిల్లా కేంద్రం వరకు ధర్నాలు, ర్యాలీలలో తమ నిరసనలతో సత్తా చాటి వరి, మొక్కజొన్న పంటకు మద్దతు ధర సాధించడం రైతు విజయంగా భావించాలని అన్నారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో అనేక రైతు సమస్యలపై పోరాటం చేయవలసి ఉందని, రైతు రుణమాఫీ నుంచి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి తెరిపించే ప్రధాన రైతు సమస్యలపై ఐక్య పోరాటం చేసి పాలకులకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైందని అన్నారు. అదేవిధంగా రైతులపై పెట్టిన అక్రమ కేసులు కూడా ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. లేని విధంగా గత నెల రోజుల క్రితం నుంచి మరి మండల రైతాంగము తాము పండించినటువంటి పంట ధర కొరకు గిట్టుబాటు ధర లేక చాలా అవస్థలు పడ్డటువంటి వైనము మనం చూస్తున్నాం. అయితే రైతు ఐక్యవేదిక తరపు నుంచి మరి జిల్లా వ్యాప్తంగా మండల నుంచి, గ్రామాల నుంచి, అన్ని గ్రామాల నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ సందర్భంగా మరి రైతులు తమ మద్దతు ధరను పొందినందుకు మరి రైతు పక్షాన, రైతుల తరఫున కృతజ్ఞత తెలుపుతూ మరి ఈ ఏదైతే విజయం ఉన్నదో దీన్ని రైతు విజయంగా భావించి మున్ముందు కూడా అనేకమైనటువంటి రైతు సమస్యల మీద పోరాడటానికి రైతులు కూడా ఇదే మాదిరిగా ఐకమత్యంతో వచ్చి తమ సమస్యలు తీర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు సాధించినటువంటి రైతు విజయాన్ని మరి కొందరు భజన పరులు, కొందరు దాన్ని వక్రీకరించి వివిధ రకాలుగా చెప్పుకుంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఇది రైతు విజయము, అచ్చంగా రైతులు సాధించినటువంటి విజయం అని నేను ఈ సందర్భంగా తెలుపుతూ మరి ఇక ముందు కూడా రుణమాఫీ అయితేనేమి, ఇంకా నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో అయితేనేమి అన్ని రైతు సమస్యల మీద రైతులంతా కూడా కలిసికట్టుగా పోరాడి విజయాలు సాధిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తూ జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. బానిసల విజయం కాదు, రైతుల విజయం. నాంపల్లి నియోజకవర్గం సీతారాంబాగ్లోని ద్రౌపది గార్డెన్లో మెట్టు వెంకటేష్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. వర్షపు నీళ్లతో నిండిపోయిన పరిసరాలను 300 లారీలు మట్టి తెప్పించి చదును చేసి మరి సంబరాలకు ఏర్పాట్లు చేశామన్నారు. చుట్టుప్రక్కల ఉన్న 30 బస్తీల నుంచి మహిళలు మరియు పిల్లలు పెద్ద సంఖ్యలో వచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. నుంచి ఈరోజు ద్రౌపది నుంచి ఇక్కడ ద్రౌపది గార్డెన్లో బతుకమ్మ ఏర్పాటుకు చేయడం జరిగింది. ఇది 6వ సంవత్సరము. మహిళలకు బతుకమ్మ ఆడుకుంటా పాడుకుంటా ఇక్కడ ఇమర్జనం ద్రౌపది గార్డెన్లో ప్రతి సంవత్సరం ఈ విధంగా కోవిడ్ని
పెట్టుకొని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వర్షాలు వచ్చినాయి, దాని విధాల ఒక 3 రోజుల నుంచి ఇక్కడ మట్టి అది ఇది లేవడం జరిగింది. 200-300 లారీలతోని లేవల్ చేసి మహిళలకు ప్రత్యేకంగా బతుకమ్మ గౌరమ్మని పూజించి ఈ వానమ్మ వచ్చినని మొత్తం తెలంగాణ ఆంధ్ర మునిగిపోయింది. ఆ వానమ్మ ఈరోజు రాకుండా వానమ్మ రాకుండా మేము కోరినాం. ఎందుకంటే మహిళలు ఈ కోవిడ్ బి జరిగిపోవాలి. అదేవిధంగా వానమ్మవి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి ఊర్లల్లో పూజ చేయడానికే సేన్లలో కానీ ప్రతి వర్కర్కు కానీ వాటర్ కావాలని పూజలు చేసేయడం జరిగినది. ఈ సంవత్సరము వర్షాలు ఎప్పుడు వల్లే 100 సంవత్సరాల కింద పడ్డ వర్షాలు ఇప్పుడు వచ్చినాయి. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ 3 రోజులు వర్షం వస్తే మునిగిపోతుండే. ఆ వానదేవుడు రాకుండా, ఆ వానమ్మ రాకుండా ఎంతోమంది మహిళలు మన బతుకమ్మని గౌరమ్మని పూజించి పూలతో నిమజ్జనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన ద్రౌపది గార్డెన్లో ఆర్గనైజర్లు మన నంబర్సు అదేవిధంగా ఇక్కడ అందరు ఉన్నారు. ఇక్కడ మా మన్మోహను, అదేవిధంగా మా శ్రీశైలం యాదవ్, శ్రీనివాసు, రామచందర్ పైల్వాన్, సదా పైల్వాన్, మళ్ళీ అదేవిధంగా విజయ్, అదేవిధంగా శ్రీను, మరి శ్రీశైలం యాదవ్ గారు ఇక్కడ ఎప్పటికీ 6 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మహిళలు శంకరన్న విజయ్ బ్యాంక్ మేనేజర్ గారివి ఇక్కడ ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. యాకుత్పురా నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్లోని పలు కాలనీల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు, మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలు గౌరమ్మ పూజ చేసి దీప నైవేద్యాలు సమర్పించారు. జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్లోని కృష్ణ పార్క్ సమీపంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో అవినీతి పాలన అంతం కావాలని కోరారు.
పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మనకు మంచి విద్యా సంస్థలు ఉండాలా. ఈరోజు టిఫిన్ డబ్బాల వల్లనో శారీస్ వల్లనో మన బతుకులు మారాయి. ఇవన్నీ తెలుసుకోవాలి. మనం అందరం కూడా మనకు ఒక మంచి పాలన కావాలా. ఈ అవినీతి పాలన అంతం కావాలా మన జూబ్లీహిల్స్ ప్రాంతం. మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మనకు మంచి విద్యా సంస్థలు ఉండాలా. ఈరోజు టిఫిన్ డబ్బాల వల్లనో శారీస్ వల్లనో మన బతుకులు మారాయి. ఇవన్నీ తెలుసుకోవాలి. మనం అందరం కూడా మనకు ఒక మంచి పాలన. రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్ డివిజన్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వినాయక్ నగర్ కాలనీలో 15 వలస కూలీల కుటుంబాలు ఇళ్లు నీట మునిగాయి. వారికి బియ్యం, నిత్యావసర సరుకులను మన్సూరాబాద్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ కోసరం ధనలక్ష్మి వెంకటరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరిగినా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సార్ మా సార్ అయితే మా పార్టీలు అయితే నాకైతే ఇంకా మా తోసింది ఇంకా ఏమన్నా మాకు నష్టపరిహారం చూపించాలని మేము కోరుకుంటాం పార్టీలమ్మని. సార్ మా సార్ అయితే మా పార్టీలు అయితే నాకైతే ఇంకా మా తోసింది ఇంకా ఏమన్నా మాకు నష్టపరిహారం చూపించాలని మేము కోరుకుంటాం పార్టీలమ్మని. ఇచ్చినాక ఎందుకు మనం అబద్ధం ఆడేది. రవీందర్ రెడ్డి పటేల్ కూడా వచ్చి నేను ఇట్లా మేము వస్తే సడన్గా వస్తే నేను ఏడ్చాను అక్కడికి దూరవాగక ఇట్లా మునిగిపోయిన పటేల్ అంటే పాటికే దూరం పరిస్థితి. ఇక్కడ ఫంక్షనాలు తిండి అంతా ఏర్పాటు చేసినాం. ఇట్లా నీళ్లు నిలిచి వండుకోలేని తినలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు షెల్టర్ అనేది లోతట్టు ప్రాంతాలలో మునిగి ఇట్లా ఇబ్బంది వండుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళందరికీ అక్కడ ఏర్పాటు చేసినాం. కానీ ఇక్కడ ఉన్నది ఇట్లా అనేసి మన దృష్టి చెప్పింది 5 నిమిషాలు చెప్తే వచ్చిండు. డివిజన్లో వలస కార్మికులు మొన్న అన్ఎక్స్పెక్టెడ్గా అల్పపీడనంతో భారీ వర్షాలతోటి వాళ్ళకు సంబంధించిన పప్పులు కానీ బియ్యం కానీ వగైరా టీవీలు మొత్తం ఖరాబ్ అవ్వడం జరిగింది. దానికి స్థానికంగా ఉన్నటువంటి మహిళా డివిజన్ ప్రెసిడెంట్ ధనలక్ష్మి గారికి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చి స్థానికులను అందరినీ పరామర్శించడం జరిగింది. వాళ్ళు గత 5-6 రోజుల నుంచి భారీ వర్షాలకు గురయ్యి మేము ఉండటానికి కూడా ఇక్కడ లేకుండా పక్కన బిల్డింగ్లో ఉండటం జరిగింది. వినాయక నగర్ కాలనీ వెంకటేశ్వర స్కూల్ వెనకాల భారీ నష్టం జరిగింది. దీనికి ఎమ్మటే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి స్థానిక ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు అలాగే లోకల్ కార్పొరేటర్ కూడా వారు దృష్టికి తీసుకుపోయి మున్సిపాలిటీలో తీసుకుపోయి తక్షణమే కేసీఆర్ గారి కిట్టు వాళ్లకు హామీగా అందిస్తామని కూడా తెలియడం జరిగింది. వినాయక్ నగర్ కాలనీలో ఇక్కడ 13 ఫ్యామిలీలు ఉంటున్నాయండి. ఇక్కడ వీళ్ళకు వర్షం కారణంగా అకాల వర్షం కారణంగా వీళ్ళు వరదకు గురయ్యారు. అలాగే వీళ్ళ పప్పులు ఉప్పులు అన్నీ తడిసి వీళ్ళు తిండికి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇది నా దృష్టికి వచ్చిన తక్షణమే మేము దీన్ని సందర్శించి వీళ్ళకి కావాల్సినటువంటి మా వంతు సాయంగా మేము చేసి అలాగే ఇది అవసరమైతే సుధీర్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి కార్పొరేటర్ విఠల్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి అలాగే సీఎం గారి కిట్టు వీళ్ళకు అందియడానికి మేము ప్రయత్నం చేస్తాము మా వంతు. అలాగే ఇది ఎంత వీలైతే అంత పెద్ద ఎత్తున పైకి సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోయి వీళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడడము మా వంతుగా మేము సాయం చేస్తాం. అకాల వర్షానికి బాగా ఇబ్బంది పడ్డాము. మాకు అన్నీ తడిసిపోయి చాలా ఇబ్బంది పడుతుంటే మా దగ్గరకు వచ్చి ఎవరు సహాయం చేయలేదు. చెప్పినా కానీ పట్టించుకోలేదు. కాలనీ వాళ్ళు వచ్చి రోడ్లు చూసుకొని వెళ్ళారు. పిలిచినా పట్టించుకోలే, మా వంక చూసుకోలే.
ఈసారి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి లక్ష్మీ మేడం గారు వచ్చి మేము మా బాధలు చూసి మా పరిస్థితి చూసి స్పందించి మాకు అప్పుడప్పుడు బియ్యం తీసుకొచ్చి ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దసరా పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని పట్టణ వాసవిమాత సభ్యులు ఆలయ అర్చకులు కోరుకున్నారు. కన్యక పరమేశ్వరి ఆలయంలో వాసవిమాత సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, యువతీ యువకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజేశ్వరరావు కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో బతుకమ్మ ఘాట్ను ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ పిట్ల పావని, జెడ్పీటీసీ కుమిరిశెట్టి విజయ ప్రారంభించారు. జెడ్పీటీసీ కుమిరిశెట్టి విజయ మాట్లాడుతూ మండల ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో అమర్చిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వంగ సురేందర్ రెడ్డి, ఎంపీటీసీ ఎర్రం అంజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గొల్లేని నరసయ్య, పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండల కేంద్రంలో ఎస్సీ వాడకు చెందిన ప్రశాంత్ ట్రాక్టర్ నడుపుతూ చెరుగట్టు మీదుగా వెళుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఇలా ఇంతకు ముందు ఎంతో మంది చెరువులో పడి మరణించినప్పటికీ ఏ అధికారి, గ్రామ సర్పంచ్ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ బిక్కునూరు గ్రామ పంచాయతీ ముందు రాస్తారోకో చేసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చినప్పుడు చెరువు కట్ట వెడల్పు చేసి రోడ్డు వేయిస్తామని వాగ్దానం చేశారని, సర్పంచ్గా గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు తమ వాడకు రాలేదని వాపోయారు. చనిపోయిన బాధితుడికి 2 పిల్లలు ఉన్నారని, ఆయన భార్యకి ఉద్యోగం ఇప్పించి చెరువు కట్ట మీద రోడ్డు వేయించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. మొత్తం తీవ్రంగా వర్షాలు పడ్డాయి కదన్న. వర్షాలు పడ్డాయి, చెరువు కట్ట మొత్తం చెడిపోయింది. చెడిపోతే వీళ్ళు ఎవరైతే సర్పంచ్ వీళ్ళైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ప్రతిసారి ఎన్నికలకు వచ్చినప్పుడు హామీలు ఇస్తారు. మీకు చెరువు కట్ట బాగా ఇస్తాం, మొత్తం స్ట్రీట్ లైట్ వేపిస్తాం, మీకు రోడ్డు వెడల్పు చేపిస్తామని హామీలు ఇస్తారు, మురికి కాలువ చేపిస్తాం, ఇవన్నీ హామీలు ఇస్తారు. ఈ రోజు చెరువు కట్ట ఇరుగ్గా ఉండి సాయంత్రం పొద్దుదాకా మా యువకుడు ప్రశాంత్ అనే యువకుడు పొద్దుదాకా కష్టపడి సర్పంచ్ చెప్పిన పనే, ఆయన చెప్పిన పనే చేసి వస్తుండగా స్టీరింగ్ మిస్ అయ్యి ఇరుక్కుండడం వల్ల చెరువులో పడి మృతి చెంది. బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జూబ్లీహిల్స్ అల్లాపూర్ కట్టమైసమ్మ ఆలయంలో బతుకమ్మ సంబురాలు. హాజరైన బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ బంగారు శృతి. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలంలో రైతు వేదికలను సందర్శించిన ప్రశాంత్ జీవన్ పాటిల్. అసంపూర్తిగా ఉండడంతో అధికారులు, ప్రజాప్రతినిధులపై మండిపాటు. మక్తల్ మండలంలో భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులు వెంటనే పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య. కరోనా మహమ్మారి వలన కొద్ది నెలల నుండి ప్రజలు ఎలాంటి పండుగను జరుపుకోవడం లేదు. ఆవేదన వ్యక్తం చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కుమారస్వామి. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అఖిలపక్ష రైతు విజయోత్సవ మోటార్ సైకిల్ ర్యాలీ. పాల్గొన్న రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.